ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న కలెక్టర్. మంచిర్యాల పట్టణం గౌతమినగర్ కోదండ రామాలయంలో ముగిసిన శ్రీమద్ సుందరాకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం. ప్రవచనకర్త బుర్ర భాస్కర శర్మను సత్కరించిన శ్రీరామ మహిళా తరంగిణి సభ్యులు. ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గంగాపూర్ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే. భక్తులకు అందుబాటులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య రక్షణ చర్యలు చేపట్టాల్సిందని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం రాత్రి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్తో కలిసి పట్టణంలోని సాయికుంట ప్రాంతంలో గల ఇంటిగ్రేటెడ్ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో పాటు భోజనం చేసి రాత్రి బస చేశారు. హాస్టల్ను సందర్శించి వంటశాల భోజనం తయారీ విధానం, గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి విద్యార్థులతో పాటు బస చేయడం జరిగింది. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని, 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థులను ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరిశీలించి అర్థమయ్యే రీతిలో వారికి బోధన కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీహరి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హాస్టల్ సైకుంఠకి అది వచ్చేసాను. సో ఇక్కడ దాదాపు 100 మెంబర్స్ పిల్లలు ఈరోజు ప్రజెంట్ ఉన్నారు. కొంతమంది ఇంటికి ఆధార్ కార్డ్ అని కరెక్షన్ కోసం వెళ్ళిపోయారు. సో వాళ్ళతో పాటు భోజనం చేశాను, అందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. భోజనం మంచిగా పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సెల్ఫ్ స్టడీ అవర్స్ ఉన్నాయి, 2 గంటలు ఉంటుంది. సో వాళ్ళతోటి ఎంతవరకు చదువుతున్నారు, ఏం చదువుతున్నారు. సో మీ అందరూ కూడా ఇప్పుడు చూశారు, ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు. కొంతమంది కొంచెం టైం పడుతుంది. ఇంగ్లీష్ అంటే మదర్ టంగ్ లేవు, మదర్ టంగ్ తెలుగు ఉంటుంది. అంతే కొంచెం అంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొంచెం ఇష్యూ ఉంటుంది. సో వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. వాళ్ళు 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు, కానీ నా అంచనా పరంగా ఎక్కువ చదువుతున్నారు. కొంతమంది ఇంకా నేర్చుకోవాలి. సో వాళ్ళకి చెప్పాము ఎట్లా నేర్చుకోవాలి. కొత్త లాంగ్వేజ్ అంటే ఏమైనా అర్థం కాలేదు, ఒక వర్డ్ అంటే దానికి రాయాలి, దానికి మీనింగ్ అర్థం చేసుకోవాలి, దానికి మళ్ళీ రాస్తే మళ్ళీ చదివితే అది వస్తుంది. సో కానీ పిల్లలు మంచిగా యాక్టివ్గా ఉన్నారు, చదువుతున్నారు. ఇంకా 10th క్లాస్ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, 9th క్లాస్ వాళ్ళు ఎట్లా అది కూడా నేను చూస్తాను. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం హాస్టల్స్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వ ఒక డిసిజన్ తీసుకున్నారు. 40% ఒకేసారి డైట్ ఛార్జ్ పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచడం జరిగింది. అన్ని రకాల అమ్మ పాఠశాల కింద మనకి 21 కోట్ల డబ్బు వచ్చింది. దాంతోపాటు ఇంకా 40 కోట్ల దాదాపు ఖర్చు అయింది. ఇంకా ఇప్పుడు ఖర్చు చేస్తున్నాము. సో ఒక హెల్త్ విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు పేద ప్రజలకి వాళ్ళు అక్కడ నుంచి మంచి ఒక లైఫ్లో మార్పు రావాలి అంటే విద్యా వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెడితే మాత్రం మనకి సక్సెస్ వస్తుంది. సో కాబట్టి ఈ స్కూల్స్లో పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మంచిగా ఎడ్యుకేషన్ తీసుకుంటారు. నిన్న ఐ థింక్ నెన్నెల్ మండల్ విజిట్ చేశాను. నెన్నెల్ ప్రాపర్గా ఎంపీపీఎస్ ఉన్నాయి. ఎట్లా ఇక్కడ 7th క్లాస్ వాళ్ళు పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు, అక్కడ 4th క్లాస్ వాళ్ళు అట్లా చదువుతున్నారు. కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు. అండ్ అందరికీ ఏం అది ఉన్నాయి, మనం గురుకులం సాధించాలి. గురుకులం అంటే ఓకే, కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి ఫెసిలిటీ ఉన్నాయి. అందరికీ ఒకటి డ్రీమ్ లాగా ఉన్నాయి గురుకులం వెళ్ళాల్సింది. సో దానికి మంచి ఫెసిలిటీ ఉంటుంది అంటే అందరికీ డ్రీమ్ పూర్తి అవుతుంది. సో దానికోసం మనం ప్రతిసారి విజిట్ చేస్తాం. మీ అందరూ కూడా ఏమైనా ఇష్యూ వస్తున్నాయో దానికి రాస్తున్నారు. మీడియా మిత్రులు కూడా ఏమైనా ఇష్యూ వస్తే మన దృష్టికి తీసుకురాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సార్ట్ అవుట్ అవుతుంది, మన తరఫున నుంచి కూడా సార్ట్ అవుట్ అవుతుంది. అండ్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా ఒక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్లో ఇప్పుడు కూడా మాట్లాడాను. నాస్ సర్వే 3-4 months బ్యాక్ జరిగింది. ఈసారి నాస్ సర్వేకి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది. సేమ్గా 10th క్లాస్ రిజల్ట్ అన్నికి. దాంతోపాటు ఒక గవర్నమెంట్ స్కూల్స్లో కాన్ఫిడెన్స్ రావాలి. మనం మంత్కి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నాము, ఆ రోజు కూడా వెళ్ళాను నెన్నెల్లో. అందరూ పేరెంట్స్ ఈ స్కూల్కి వస్తున్నారు మంత్లీ మీటింగ్స్లో. వాళ్ళు చూస్తారు వాళ్ళకి పిల్లలు ఎట్లా చదువుతున్నారు. మంచిగా అది లేవు తర్వాత వాళ్ళకి సిస్టంలో చెప్తారు ఇది మంచిగా లేవు అంటే సిస్టమ్ సొంతంగా కరెక్ట్ అవుతుంది. అండ్ మంచిగా చదువుతారు వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది అది పేరెంట్స్ చెప్పారు, సరే నేను ప్రైవేట్ నుంచి తీసుకొని ఇక్కడికి పెట్టాను. సో ఆ ఇద్దరు టీచర్ చాలా కష్టపడి ఈ లెవెల్కి ఈ స్కూల్కి తీసుకువచ్చారు. కాబట్టి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి పిల్లలు వస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్లో 300 to 400 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ అవర్ మేజర్ గోల్. అందరూ గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేసి ఒక మంచి లెర్నింగ్ అవుట్కమ్ ఇస్తే ఇట్ విల్ లీడ్ టు ఒక డెవలప్డ్ రాష్ట్రం, ఒక స్కిల్డ్ రాష్ట్రం అండ్ ఒక మంచి సమాజంకి నిర్మాణం ఉంటుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గౌతమీనగర్ శ్రీ కోదండ రామాలయంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్ సుందరాకాండ ప్రవచన జ్ఞానయజ్ఞ కార్యక్రమం ఆదివారం మహా అన్నప్రసాద కార్యక్రమంతో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీరామ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ దంపతులను ఘనంగా సత్కరించుకున్నారు. శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు సిద్ధంశెట్టి మధుశ్రీ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన మొదలైన సుందరాకాండ ప్రవచన కార్యక్రమాలు 9 రోజులుగా రామచంద్రమూర్తి చరిత్ర ప్రవచనాల రూపంలో చెబుతున్నటువంటి బుర్రా భాస్కర శర్మను చివరి రోజు భక్తులందరి సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా 9 రోజులుగా హాజరై ప్రవచన కార్యక్రమాలు విని శ్రీరాముని కృపకు పాత్రులు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో చివరగా ఈరోజు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక మంది మహిళా భక్తులు, కాలనీవాసులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ మహిళా తరంగిణి కోశాధికారి నల్ల లావణ్య, రాధారాణి, కాసరపు అనిత, బద్రి జ్యోతి, సంధ్యారాణి, మాధవి, రజిత, ప్రమీల, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆ ముహూర్త సమయం వచ్చేటప్పటికి ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే ధ్రువం ధ్రువం ధ్రువేణ వశిష్ఠుల వారు రాజదండమును రామచంద్రుడు కేవలం సింహాసనం ఎక్కి కూర్చున్నంత తరువాత కిరీటాన్ని తీసుకొచ్చి పెట్టాలి. పెట్టించాం కదా ఇందాక రాజదండమును అందించారా. సముద్రుడు వచ్చాడట, అందము కలిగినటువంటి వాడు. మన్మథుడు వచ్చాడటండి, దేవేంద్రుడు వచ్చాడట, వజ్రముల హారమును ఇచ్చాడట. ఇలా ఒక్కొక్కరు వచ్చి నిజంగా చెప్తా. జై హింద్, జై శ్రీరామ. అన్ని నాయకులు కష్టపడి ఇంతటి మహద్భాగ్యము మా యొక్క శ్రీరామ మహిళా తరంగిణి ద్వారా ఆ యొక్క రాముడు ఆంజనేయ సమేతుడైనటువంటి శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఆంజనేయ సమేతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఇంతటి మహత్కార్యాన్ని మా యొక్క శ్రీరామ మహిళా తరంగిణి ద్వారా జరిపించడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. సీత రాముడికి పట్టాభిషేకం మేము చేసినట్టుగా భావిస్తున్నాము. వాటికి మీరు కరతాళ ధ్వనులు గట్టిగా కూడా ఇంతటి మహత్కార్యాన్ని సంపాదించుకున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క శ్రీరామ మహిళా తరంగిణి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి మరియు అర్చకుల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా అన్న ప్రసాద వితరణను ప్రసాదంగా భావించి స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కోరుచున్నాము. జై శ్రీరామ్. ఈ నెల 11 నుండి గంగాపూర్లో నిర్వహించనున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, బారికేడ్లు, త్రాగునీరు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ చర్యలతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు దాదాపు 90% పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సో కుమ్రంభీం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు ఈ గంగాపూర్ టెంపుల్ దగ్గర మన 11th, 12th, 13th జాతర నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రిపరేషన్గా మనం మీటింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ వీక్. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి స్థాయిలోకి వచ్చినాయి. సో అదే ఒకసారి చూడడానికి అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖల డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఇక్కడ ఉన్నారు. సో దీంతో ప్రత్యేకంగా మనము ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈఓ గారు, దాంతో ఏసీ గారు కూడా వస్తున్నారు. తర్వాత నాతో పాటు ఎస్పీ గారు, పోలీస్ వ్యాప్తంగా అన్ని పనులు ESP గారు అందరు ఇక్కడే రావడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే చాలా మనము ట్రాఫిక్ మేనేజ్మెంటు, తర్వాత ఇక్కడే ఉన్న భక్తులకి దర్శనం కూడా మంచిగా కావాలి. అండ్ ఇంకా ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి, టాయిలెట్స్ అన్నీ మంచిగా ఉండాలని అందరికీ ఒక్కొక్క పని ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈసారి కూడా ఇంకా విజయవంతంగా ఈ జాతర చేయడానికి అందరూ మనం కృషి చేసి చేపిద్దామని, అందుకనే ఈరోజు ఆ కృషి కోసం
మనం అందరూ చేసే పని అందరూ కలిసి సమన్వయంతో చేయాలని ఈరోజు నేను ఎస్పీ గారు ఆర్డీఓ గారు అందరూ ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కూడా చేపించి ఆ భగవంతుడికి కోరుకున్నది అయింది. సో ఆ భగవంతుడు అందరికీ ఆ బ్లెస్సింగ్స్ చేస్తూ ఈ జాతర కూడా విజయవంతంగా చేస్తారని డెఫినెట్లీ ఆశలు ఉన్నాయి, నమ్మకం. థ్యాంక్ యూ. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బర్ మండలం గంగాపూర్ జాతర సందర్భంగా 11 to 12, 13 ఉంటుంది. దీనికి సంబంధించి మనం అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు జరిగింది. క్యూలైన్ బందోబస్తు, అలాగే ముఖ్యంగా మనకు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది, అదే కాకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం 2 DSPs, 6 CIs, అలాగే మొత్తం దాదాపు 300 మంది సిబ్బంది మనం డిప్యూట్ చేయడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పోలీస్ శాఖ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేటి యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికను అలవాట్లను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని జైనూరు సీఐ రమేష్ అన్నారు. ఆదివారం జైనూరు సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్తు పదార్థాలు, గంజాయి శరీరానికి హాని చేయడంతో పాటు జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తాయని పేర్కొన్నారు. ఈ క్షణం చేసే తప్పుతో జీవితాంతం పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈ డ్రగ్స్ ఉపయోగించడంలో ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డ్రగ్స్కి అలవాటు పడి అనేక నేరాలలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మరి ఒక తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా పిల్లలని సక్రమమైన పెంచడం, లేదంటే వాళ్ళు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్ళే టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళు ఎలాంటి చట్ట వ్యతిరేకమైన పనులకు లోను కాకుండా అటువంటి వాటికి గురి కాకుండా చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ వాళ్ళ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గంజాయి సేవించడం వలన యువతకు దాదాపు చాలామంది ఈ నర్వ్ సిస్టమ్ అనేది దాని మీద ఈ గంజాయి తీసుకోవడం తర్వాత దానికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ గంజాయి తాగే వాళ్ళ యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాని పరిస్థితిలో ఉండి చాలా వరకు నేరాలను చేయడం జరుగుతుంది. కాబట్టి గంజాయి పండించడం కానీ గంజాయి సేవించడం కానీ చట్టపరంగా నేరం. దీనికి చట్టాల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అత్యధికంగా శిక్షలు విధించడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో శిక్షలు విధించడం జరుగుతుంది, ఎక్కువ కాలం పాటు జైలు శిక్ష అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ చట్ట వ్యతిరేకమైన పనులు అయినటువంటి గంజాయి సేవించడం కానీ గంజాయి పండించడం కానీ చేయకుండా ఉండి పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని కోరుకుంటూ, ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ పార్టీ విజయ కేతనం ఎగురవేయడంతో తిర్యాని మండలంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల సీనియర్ నాయకులు మడావి సీతారాం మాట్లాడుతూ అవినీతిపైన ఢిల్లీ ప్రజలు అంతిమ యుద్ధం ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో కూడా అవినీతి పాలన జరుగుతుందని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు బలపరుస్తున్నారని చెప్పడానికి ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దానం చేయడం, విమర్శించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పులి వెంకటేష్, రంగు అరుణ్ కుమార్ గౌడ్, గాయంగి తిరుపతి, తొడిసం భాస్కర్, తొంగల తిరుపతి కుమార్, హనుమంతరావు, మంగా రాజేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వాంకిడి మండలంలోని ఘాటి జనగాం వద్ద సుమో వాహనంలో బియ్యం లోడ్ చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి 14 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని సుమో డ్రైవర్ షేక్ మున్నా, వాహన యజమాని షేక్ ముస్తాఫ్ అలీలతో మహారాష్ట్ర లకాడ్ కోట్కు చెందిన బియ్యం కొనుగోలుదారుడు ఖలీల్పై 6A కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న కలెక్టర్. మంచిర్యాల పట్టణం గౌతమినగర్ కోదండ రామాలయంలో ముగిసిన శ్రీమద్ సుందరాకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం. ప్రవచనకర్త బుర్ర భాస్కర శర్మను సత్కరించిన శ్రీరామ మహిళా తరంగిణి సభ్యులు.
నిర్వహించనున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గంగాపూర్ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే. భక్తులకు అందుబాటులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య రక్షణ చర్యలు చేపట్టాల్సిందని ఆదేశించిన జిల్లా కలెక్టర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.